ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 34 సైజ్ బ్లౌజ్ యొక్క కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ డీప్ నెక్ పెడుతున్నాము. 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. అలా 10 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ జారిపోకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10 లేదా 11 ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ డీప్ పెట్టుకున్నప్పుడు ఆ షోల్డర్ జారిపోకుండా మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ క్లాత్ 80 సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ కి ఎడ్జెస్ ఇవి కదా, ఈ ఎడ్జెస్ మనకి అవతల వైపు ఉండేటట్లు ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 13.5 ఇంచ్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 14.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 14.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మనము బ్యాక్ నెక్ డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ 11 ఇంచెస్ తీసుకోవాలి. దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని 5.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ బాక్స్ వచ్చేటట్లు చూసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5 ఇంచ్. టేప్ ని 8.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 7.5 ఇంచ్. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వదిలేసి టేప్ ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా 7.5 ఇంచ్ సరిపోయింది. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 7 ఇంచెస్. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 8 ఇంచెస్. టేప్ ని 8 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ 34 కాబట్టి దాన్ని బై 10 చేసుకుంటే 3.4 కాబట్టి బ్యాక్ సైడ్ డాట్స్ యొక్క విత్ 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం డాట్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకుని డాట్స్ యొక్క లెంత్ 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుని డాట్స్ పట్టుకోవాలి. ఈ ఖర్చుల వైపు 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ డౌన్ 10 ఇంచెస్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ లేదా 11 ఇంచెస్ అది మన ఇష్టము. 10 ఇంచెస్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ విత్ 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవచ్చు. లేదా కింద వైపున రౌండ్ అనేది బాగా తెలియాలి కొంచెం బ్రాడ్గా అనుకుంటే 2.5 కాకుండా 2.75 అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని 2.75 లేదా 3 ఇంచెస్ వరకు అవతలకి లైన్ డ్రా చేసుకొని నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ షేప్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ షోల్డర్ వైపు జస్ట్ 0.25 కిందకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి షోల్డర్ వైపు జారిపోకుండా కట్ ఫిట్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా టర్న్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ గా పెట్టుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, ఇది బ్యాక్ నెక్ కాబట్టి ఇక్కడ ఇలా లైన్ ఎక్స్టెండ్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. లేదా కొంచెం లోపలికి అయినా సరే ఇలా కర్వ్ కొంచెం లోపలికి ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అపెక్స్ పాయింట్ లేదా చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని అపెక్స్ పాయింట్గా తీసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5 ఇంచ్, దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకుంటే
10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గరికి ఇది అపెక్స్ పాయింట్గా తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ నుంచి డౌన్కి 2.5 ఇంచ్ లేదా 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్. ఇక్కడ మనకి టోటల్ ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ 13 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ యొక్క విత్ 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1.5 ఇంచ్ ఖర్చులకు కదా, అక్కడికి 1 లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని రోలర్తో ఇలా అనుకున్నాము అంటే బాటమ్ పార్ట్కి డాట్స్ పడిపోతాయి. మనము ఎక్కడ కటింగ్ చేసుకోవాలి అనేది ఈజీగా తెలుస్తుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడికి 1 మార్క్ పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడికి 1 మార్క్ ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మిగిలిన ఈ పార్ట్లో మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాము. ఇటువైపున 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. క్రాసులు తీయటం ఇక్కడ ఖర్చుల లోపలికి ఎండ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడ్ డాట్స్ పట్టుకోవాలి. ఇటువైపు ఉక్సులు పట్టి కాజాల పట్టి కదా, ఈ బాటమ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. జస్ట్ 0.25 లోపలికి వెళ్ళేటట్లు ఇలా డాట్స్ పట్టుకోవాలి. ఇక్కడ ఇలా 1 మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ కరువు తిరిగే దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇక్కడ కూడా 0.25 మాత్రమే లోపలికి వెళ్ళేటట్లు డాట్స్ పట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ డాట్స్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 5 ఇంచెస్, దానికి జస్ట్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 5.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఆర్మ్ డౌన్ 15, దాన్ని బై 2 చేసుకుంటే 7.5 ఇంచ్ కాబట్టి టేప్ని ఇలా ఈ మార్క్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా పెట్టుకుంటే 7.5 ఇంచ్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్కి 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి, అంటే 9 ఇంచెస్. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ 11 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా డివైడ్ చేసుకొని 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. క్రాసులు తీయటం కూడా ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపు 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము, ఇటువైపు 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము. ఇటువైపున ఆ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుని 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ యొక్క విత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఇక్కడ వేస్ట్ రౌండ్ 28, దాన్ని బై 4 చేసుకుంటే 7 ఇంచెస్. టేప్ని 7 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి.
మనం 1.5 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున 3.5 ఇంచ్ పైకి, ఇటువైపున 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల వైపు ఇలా స్ట్రైట్గానే లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4, ఇది ఆల్రెడీ 2 ఫోల్డ్స్ మీద ఉంది, ఇలాంటివి ఇంకా 2 పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ పీస్ వేయడం కోసము 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఉక్సుల్ పట్టీ కాజల్ పట్టీ కోసము 2.5 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మరియు వేస్ట్ రౌండ్కి పట్టీ వేయడం కోసము 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ సైడ్ కటింగ్ చేసుకోకూడదు, లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్, ఇది షేప్ బెల్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇవి స్ట్రైట్ పీసెస్, ఇవి ఉక్సుల్ పట్టీ కాజల్ పట్టీ కోసం, ఇవి నెక్ పీసెస్ కోసం. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.